నమస్తే, దిస్ ఇస్ రాధాకృష్ణ. వెల్కమ్ టు ఫ్రైడే పోస్టర్. ఆయన నిజాయితీపరుడు, ముక్కోపి, ముక్కుసూటితనం, నమ్మిన వాళ్ళ వెంట ఉండే నాయకుడు. ఆయనే పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్విఎస్ వర్మ. ఇంకా ఆల్రెడీ మరికొన్ని రోజుల్లో ఇక్కడ ఎలక్షన్స్ అయితే ఏపీ వ్యాప్తంగా జరగబోతున్నాయి, సార్వత్రిక ఎన్నికలు. సో ఈ క్రమంలో ఇక్కడ అధికార వైఎస్ఆర్సీపీ సింహం సింగిల్గానే వెళ్తుందని అంటోంది. మరోవైపు జనసేన టీడీపీ కూడా ఇక్కడ సంయుక్తంగా బరిలో దిగుతున్నట్లుగా కూడా విస్తృతంగా ప్రచారాలు అయితే జోరుగా సాగుతున్నాయి. ఒక అంకికి కూడా ఒక కొలిక్కి వచ్చినట్లుగా తెలుస్తోంది. సుమారుగా 28 అసెంబ్లీ స్థానాలు, 3 ఎంపీ స్థానాలు చంద్రబాబు పవన్కి ఇస్తున్నట్లుగా కూడా సమాచారం అయితే అందుతోంది. సో ఈ క్రమంలో ఎక్కడ ఎవరికి టీడీపీ అభ్యర్థ, జనసేన అభ్యర్థ, ఎవరికి ఏ స్థానం వరించబోతుంది అనేది కూడా సస్పెన్స్గా ఉన్న తరుణంలో పిఠాపురంలో ఎస్విఎస్ వర్మ తన జెండా తాను ఎగరేస్తానే అని అంటున్నారు. ఆల్రెడీ పిఠాపురం నియోజకవర్గం నేను కొద్దిసేపటి క్రితం చూస్తే కనుక ఆల్రెడీ ఇక్కడే ప్రచార పర్వం హోరెత్తిపోయిందా అని అంటే ఖచ్చితంగా అవుననే సమాధానమే వినిపిస్తోంది. సో దీనికి సంబంధించి ఎంటైర్ ఎపిసోడ్కి సంబంధించి సాక్షాత్తు మన ఎదుట మాజీ ఎమ్మెల్యే ఎస్విఎస్ వర్మ గారు ఉన్నారు. ఆయన మాటలను అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి ఎస్విఎస్ వర్మ గారు. నమస్కారం. ఆల్రెడీ చూస్తున్నాం అండి, ఎలక్షన్స్ ఇంకా మరికొన్ని రోజులు ఉన్నాయి. ఈసీ కూడా ఒక నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయక ముందే, మీ యొక్క జనసేన టీడీపీ వాళ్ళు ఒక సంయుక్త ప్రకటన చేయక ముందే ఆల్రెడీ మీరు మీ జెండాతోటి వెళ్తున్నటువంటి సందర్భం. ఆయన ఖచ్చితంగా పోటీ చేస్తారు, టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా, అవసరమైతే ఇండిపెండెంట్గా అయినా బరిలో దిగుతారు అనేది మీ అనుచరుల దగ్గర నుంచి, అభిమానుల దగ్గర నుంచి స్పష్టంగా వినిపిస్తున్నటువంటి మాట. మరోవైపు మీ వైఫ్ రాజ్యలక్ష్మి కావచ్చు, ఐ థింక్ గిరీష్ వర్మ కావచ్చు, మీ తనయుడు ఆల్రెడీ ప్రచారంలో ఉన్నట్లుగా కూడా మనకు తెలుస్తోంది. ఏంటి, ఎటువంటి సంకేతాలు పంపిస్తున్నారు? ఈ సంకేతాలు కాదండి, పార్టీ అధ్యక్షులు మా చంద్రబాబు నాయుడు గారితో ఇప్పుడు నేను డోర్ టు డోర్ క్యాంపెయిన్ ఏం చేస్తున్నానో ఆ బ్రోచర్ ఆయన ఇనాగ్రేట్ చేశారు. మన ఇంటికి మన వర్మ కార్యక్రమం. అందులో భాగంగానే ఇప్పటికి 49,000 గడపలు తొక్కి ఓటు అడిగాం. అంటే 1,65,000 మందిని ఓటు అడిగాం. నిన్న సాయంత్రం లెక్క, నిన్న సాయంత్రానికి. అంటే ఇదేంటంటే ఒక పార్టీని పటిష్టపరుచుకునే విధానంలో ఒక్కరే వెళ్తారు. మాలాంటి వాళ్ళు కుటుంబం అంతా పార్టీకి పనిచేస్తాయి. అందులో భాగంగానే మా భార్య కానీ మా అబ్బాయి కానీ ప్రజలతో ఉంటాం. నిరంతరం మేము ప్రజలతో ఉంటాం. నేను దగ్గర 20 సంవత్సరాల నుంచి ఓడినా గెలిచినా 24 గంటలు రోజుకి 3 మండలాలు 2 మున్సిపాలిటీలు టచ్ చేస్తాం. ఇప్పుడు రెగ్యులర్గా అయితే ఇప్పుడు డోర్ టు డోర్ క్యాంపెయిన్ నడుస్తుంది. ఇదేదో ఎలక్షన్ క్యాంపెయిన్ ఇదని కాదు, మా తెలుగుదేశం పార్టీని పటిష్టపరచుకోవాలి, బలపెట్టాలి. బాబు గారి ఆదేశాలు, లోకేష్ గారి ఆదేశాలు కింద స్థాయిలోకి తీసుకెళ్ళాలి. అది టికెట్ విషయంలో మీ మనసు చెప్పిన దానికే కట్టుబడి ఉంటారా? పార్టీ అధినేత చంద్రబాబు నిర్ణయానికి మీరు కట్టుబడి ఉంటారా? చంద్రబాబు నాయుడు గారి నిర్ణయానికి కట్టుబడతాం. మరి అలా కట్టుబడి ఉండే బలం అయితే కనుక 2014లో ఎందుకు ఇండిపెండెంట్గా పోటీ చేశారు? నేను పార్టీకి వ్యతిరేకంగా చేయలేదు కదా. 2014లో ప్రజల అభీష్టం. నేను ఆఫీసులో కూర్చుంటే 1000 మంది వచ్చి ఎత్తుకుని తీసుకుపోతే నేనేం చేయగలను? ప్రజాభీష్టాన్ని ఎవరు కూడా కాదన్నారు కదా. ప్రజలు మాకు ఈ నాయకుడు కావాలని అడిగారు. అదే ప్రజలు మళ్ళీ చంద్రబాబు నాయుడు దగ్గర తీసుకెళ్లి కూర్చోబెట్టారు. అంతేగాని మేము ఎక్కడ పార్టీని ధిక్కరించలేదు, పార్టీని విమర్శించలేదు. మరి ఎందుకు ఆ రోజు ఒక రెబల్ అభ్యర్థిగా నిలబడ్డారు 2014లో? నేను నిలబడకూడదే అనుకున్నా. ప్రజలు ఇప్పుడు నేను ఒక్కడిని నిర్ణయం కాదు కదా. బట్ ఆ రోజు తీసుకున్న నిర్ణయం నిజంగా మీ మనసు చెప్పింది ఖచ్చితంగా అది 100% సక్సెస్ అయ్యింది. ఎందుకంటే ఒక మంచి రికార్డు తోటి మీరు ఆ రోజు విజయం సాధించారు. ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఎంటైర్ ఇండియా వ్యాప్తంగా చూసుకుంటే కనుక అది ఒక రిజల్ట్. మీ విమర్శలకి, మిమ్మల్ని ఎవరైతే విమర్శించారో వాళ్ళందరికీ చెంపపిట్టు లాంటిదిగా అది చెప్పుకోవచ్చు, అభివర్ణించవచ్చు. ఏదైతే ఒక క్యాస్ట్ కార్డ్ అయితే ఏదైతే వాడారో ఆ రోజు టిక్కెట్కి, అది కరెక్ట్ కాదు. ఎంచేదంటే నేను అన్ని కులాలు కలిపితే వర్మ, నాకు అన్ని కులాల్లోనే నేను కుటుంబ సభ్యునే. అది కాపులు అవ్వచ్చు, బీసీలు అవ్వచ్చు, ఓసీలు అవ్వచ్చు, ఇంక ఏ క్యాస్ట్ అయినా అందరూ కలిపితే వర్మ. అంటే నా అవయవం అన్ని కులాలకు కలిసి ఉంటుంది నా బాడీ. అంచేత నేను ఆ రోజు ఇండిపెండెంట్ నెగ్గినా, మొన్న తక్కువ మార్జిన్లో పోయినా, 2009లో తక్కువ మార్జిన్లో పోయినా, మేజర్ క్యాస్ట్లన్నీ కూడా ఆ రోజు అభిమానించాయి, ఈ రోజుకి అభిమానిస్తున్నాయి. ఈ రోజు కూడా ఆ కుటుంబాల్లో నేను సభ్యుడిగానే ఉన్నాను.
మీ యొక్క గ్రాఫ్ మీ గురించి మీకు తెలుసు, మీ క్యాపబిలిటీ గురించి మీకు తెలుసు కాబట్టి ఈసారి మీకు టికెట్ ఇచ్చిన ఇవ్వకపోయినా ఇండిపెండెంట్గా బరిలోకి దిగుతానని ఒక సంకల్పంతో ఉన్నారేమో అని నాకు అనిపిస్తోంది. ఎందుకంటే 2009లో సుమారుగా వంగా గీత మీద ఆ రోజు సుమారు 1000-1100 ఓట్లతో అమ్మాను. అది కూడా ఓడినా గెలిచినట్టే అంటారు ఆ ఫిగర్ను కూడా. ఇంకా 2014 విషయానికి వచ్చేసరికి అది రికార్డ్ చేసి చూపించారు. ఇంకా 2019 విషయానికి వచ్చేసరికి అంత పోటీ ఉన్నా సరే జస్ట్ 15,000 తేడాతో. సో ఖచ్చితంగా ఇది నా నియోజకవర్గం, వీళ్ళందరూ నా ప్రజలు అనుకునే మళ్ళీ ఇప్పుడు దిగబోతున్నారా? ఇక్కడ మరి 2 విషయాలు చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి యొక్క ఉద్దేశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని గద్దె దించాలి. దానికి తంబురులు పెట్టుకున్నారు ఇద్దరు. ఏ ప్రాంతంలో ఏ నియోజకవర్గంలో గెలిచే గుర్రాలు ఏ ఉన్నాయో గెలిచే గుర్రాన్ని వెనక్కి లాగద్దు. అది జనసేన పార్టీ అవ్వచ్చు, తెలుగుదేశం పార్టీ అవ్వచ్చు, ఇద్దరిలో ఎవరు గెలిచి గుర్రాలన్నా గెలిచి గుర్రాల ఆధారంగానే మనం టిక్కెట్లు ఇవ్వాలి. అంటే బలీయమైన అభ్యర్థి, జనసేన అభ్యర్థి బలవంతుడు అనుకోండి, అతనికి వెళ్తుంది టికెట్. నేను బలవంతుడు అనుకోండి, నాకే వెళ్తుంది టికెట్. ఇక్కడ ఇద్దరులో గొప్ప విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు, కళ్యాణ్ గారి విషయంలో వాళ్ళు డీవియేట్ అవ్వట్లేదు ఎక్కడ. ఆ డీవియేట్ అవ్వకుండా వాళ్ళ తంబురుల్లో నేనున్నాను అనుకోండి, నాకు వస్తుంది టికెట్. నాకంటే బలవంతుడు ఎవడన్నా ఉన్నాడు అనుకోండి, ఆడికి వస్తుంది. నాకు క్వాలిఫికేషన్లు ఏంటంటే నేను లోకల్ వ్యక్తిని, నిరంతరం ప్రజలతో ఉండే వ్యక్తిని, ఎన్నో పోరాటాలు చేసి ప్రాజెక్టులు తెచ్చిన వ్యక్తిని. నాకు ఆ నమ్మకం ఉంది. వీళ్ళిద్దరి దృష్టిలో నేను క్వాలిఫై అవుతామని చంద్రబాబు గారు, కళ్యాణ్ గారి దృష్టిలో ఏ సర్వే చేసుకున్నా నేను క్వాలిఫై అవుతానని నాకు దృఢ నమ్మకం ఉంది. అంచేత నాకు వస్తుందని నేను చెప్తాను. నాకంటే బలవంతుడు స్థానికుడు ఎవరు లేరు ఇక్కడ. ఎవరన్నా వస్తే బయట నుంచి వస్తున్నారు తప్పితే ఇక్కడ వచ్చిన మాకు కర్మ ఏంటంటే ఈ రాష్ట్రంలో ఎవరికి టికెట్ రాపోయినా పిఠాపురం వస్తాడు. ఆడు ఊళ్ళో సర్పంచ్గా గెలడు, ఊళ్ళో మెంబర్గా గెలవడు. వాళ్ళ నియోజకవర్గంలో పనికిరాని చెత్త తీసుకుని మా దగ్గరకు వస్తుంది. నేను ఈ లోకల్ కాన్సెప్ట్ ఈ రోజు మొదలట్లేదు. నేను దగ్గర 7-8 సంవత్సరాల నుంచి ప్రజల్లో తీసుకెళ్తాను. ఇప్పుడు ఇదే వర్మ లోకల్ నాన్ లోకల్ ఇష్యూ లేవనెత్తుతున్నటువంటి ఎస్విఎస్ వర్మ, పవన్ కళ్యాణ్ ఆయన పోటీ చేస్తే కనుక నేను స్వచ్ఛందంగా తప్పుకుంటాను అనే మాట మీ అభిమానుల నుంచి వస్తుంది. మరి ఇదెందుకు ఆ సూత్రం ఆయనకి ఎందుకు వర్తించదు? ఆయనకి ఒక రాష్ట్ర అధ్యక్షుడు అయినప్పుడు రాష్ట్రం అంతా ఎక్కడైనా పోటీ చేయొచ్చు. అంటే ఆయనకి మినహాయిస్తారా? ఆయనకి మినహాయింపు కాదు, రాష్ట్ర అధ్యక్షుడు ఇందిరాగాంధీ ఉందండి, మెదక్ వచ్చి పోటీ చేస్తుంది. అవును, భారతదేశ ప్రధానమంత్రి స్థాయిలో ఆ రోజు ఉంది. ఇవి నేనేమంటున్నానంటే రాష్ట్ర అధ్యక్షుడు అయినప్పుడు అతను ఒక ప్రాంతంలో వెనకబడిన ప్రాంతం ఉండొచ్చు, లేకపోతే ఆ ప్రాంతంలో మనం నిలబడడం వల్ల పార్టీ బలపడదని ఆలోచన ఉండొచ్చు. రాష్ట్ర అధ్యక్షుడికి ఎక్కడన్నా నిలబెట్టచ్చు. సో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే మీరు స్వచ్ఛందంగా, పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తే నేను ఆ రోజు చెప్పాను, ఈ రోజు చెప్తున్నాను, ఒక కండిషన్ పెడుతున్నాను, ఆయన పిఠాపురం రాకూడదు. నేను గెలిపించి తీసుకెళ్తాను. నేను గెలిపించి బంగారు పళ్ళెంలో పెట్టేస్తాను, గిఫ్ట్ ఇస్తారు. అంటే రాకూడదంటే ఆయన రావద్దన్నాను, ఎలక్షన్లో రాకూడదు. ఎందుకంటే మేము కష్టపడిన బలం 18 ఏళ్ళ నుంచి నియోజకవర్గంలో కష్టపడిన బలం, ఆయన అభిమానం, ఆయన ఫోటో పెట్టి మీరే ప్రచారం చేస్తారు. నేను ప్రజల్లో ఉన్న నా బలం అన్నీ కలిసి ఇప్పుడు అన్నారు చూసారా, భారతదేశంలో నాది రికార్డు వచ్చిందండి. అవునండి, అలాగే రికార్డు ఆయనకు వచ్చేలాగా నేను గెలిపించిస్తాను. సో ఆయన ఫోటో పెట్టి మీరే ప్రచారం చేస్తారు. పవన్ కళ్యాణ్ గారు వచ్చి, లేదా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన చేస్తాం, లోకేష్ గారు వచ్చిన చేస్తాం. వాళ్ళిద్దరికి కూడా ఇదే కండిషన్. సో ఇక్కడ ఆల్రెడీ శేష్ కుమారి జనసేన పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ఉన్నారు. ఆవిడ కూడా కొంచెం మనస్తాపం చెంది పార్టీకి రిజైన్ చేశారు. ఆ తర్వాత టీటైం అధినేత తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ ఆయన ఉన్నారు. సో వాళ్ళు కూడా కొంచెం టికెట్ ఆశిస్తున్నటువంటి పరిస్థితి. ఈ పోరు కొంచెం తప్పేటట్టు లేదేమో అనిపిస్తోంది. అంటే దేనికన్నా సార్, ఇప్పుడు మీరు స్టేట్ రిపోర్టర్ అంటారు, మీ డిజిగ్నేషన్ రిపోర్టర్, మీరు ఈ స్థాయికి రావడానికి కొంత సర్వీస్ అవసరం. అవునండి, మీ యొక్క ఛానల్లో ఈయన ఇన్ని సంవత్సరాలు పనిచేసాడు, అనుభవం పనిచేశాడు. అల్లర్లు అవుతుంటే ప్రాణాలు తెగించి అక్కడికి వెళ్ళి ఛానల్ని హైప్ చేసే విధంగా విజువల్స్ తీసుకొచ్చాడు. ఎవరికేమైనా ఇంటర్వ్యూలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చి ఛానల్ రేంజ్ పెంచాడని ఒక ట్రాక్ రికార్డ్ ఉంటుంది. అవునండి, ఆ రికార్డు ఉన్నవాడు ఎవడన్నా స్థానికుడు ఎవడన్నా అడగచ్చు టికెట్. వాడు వీడు పెద్ద చిన్న లేదు.
నేను ఆ లెవెల్ గురించి నేను ప్రస్తావించిన పని లేదు, అంత స్థాయి లేదండి. అవునండి. నేను అనేది ఏంటంటే ఈ నియోజకవర్గానికి ఒక ట్రాక్ రికార్డ్ ఉండాలి. ఉమ్. ఎవరైనా సరే, నేను అవ్వచ్చు, ఇంకోవచ్చు, ఆ ట్రాక్ రికార్డ్ ఉంటే వాళ్ళని కూడా కన్సిడరేషన్లో తీసుకుంటాను. ఉమ్. ఇప్పటికే అధికార వైఎస్ఆర్సీపీ పార్టీ కాకినాడ ఎంపీగా ఉన్నటువంటి వంగ గీతని పిఠాపురం నియోజకవర్గ పార్టీ అభ్యర్థిగా నిలబెట్టిన విషయం తెలిసిందే. సో ఇక్కడ ఒక కాపు నేతని అక్కడ పెట్టినటువంటి సందర్భం. సో అపోనెంట్గా ఇక్కడ మీ జనసేన అండ్ టీడీపీ రెండూ కలిసి ఒక కాపు నేతను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాయి అనేది తెలుస్తోంది. ఇవాళ రేపు ఐ థింక్ 14వ తారీఖున కావచ్చు, 18వ తారీఖున కావచ్చు టికెట్స్ అనౌన్స్మెంట్ అది జరగబోతుంది అనేది. సో ఇంకా మీరు వాళ్ళిద్దరి నిర్ణయాన్ని ఏ మేరకి సహకరిస్తారని చూడాలి. అంటే క్యాస్ట్తో ఎలక్షన్లు అన్నది ఆ, ఎవరు చేయరండి. ఆ, క్యాస్ట్ కావాలనుకున్నప్పుడు అంటే వేరే క్యాస్ట్ని కూడా ఓటు అడగాలి కదా. మీరు అవును. ఇప్పుడు అన్నారు ఈ క్యాస్ట్ నిలబెడుతున్నాం అన్నారు, ఉమ్, వాళ్ళకి వేరే క్యాస్ట్లో మరి ఓట్లు అడగరా, అదే క్యాస్ట్ని అడుగుతారా? ఉమ్, ఆ ఆలోచన తప్పది. ప్రజాభిప్రాయం ఎలాగుంటే అలాగ ఇచ్చుకోవాలి టికెట్లు. ఉమ్, వాళ్ళిద్దరు ఆలోచన అదే. సీటు గెలిచి గుర్రం కావాలి వాళ్ళకి. అది కాప్ అవ్వచ్చు, బీసీ అవ్వచ్చు, ఎస్సీ అవ్వచ్చు, ఎండి అవ్వచ్చు, ఉమ్, గెలిచి గుర్రం కావాలి. ఉమ్, మరి గెలిచి గుర్రం ఎవడుంటే అడిగిస్తారు. ఉమ్. మీరు ప్రధానంగా ఇక్కడ పెండుం దొరబాబు ఆధ్వర్యంలో ఈ 5 ఏళ్ల పాలన నియోజకవర్గంలో సాగింది. ఇక్కడ మీరు ప్రధానంగా గుర్తించిన అంశాలు ఏమిటి? అంటే ఇప్పుడు పోటీ చేసి ఎటువంటి ఆ? కుంభకోణాలు అయ్యి నియోజకవర్గంలో కుంభకోణాలు అంటే దగ్గర దగ్గర లేదంటే ఓన్లీ మట్టి మాఫియా ఎంపీ కానీ, గీత గారు కానీ, దొరబాబు కానీ కలిసి ఒక 200 కోట్ల పైన దోశారు. ఉమ్, మీకు చెరువులు చూపిస్తాను. ఒకటి తాడి చెరువు అంటే ఆ చెరువుకు కూడా నామం ఉంటుంది తవ్వడానికి. ఉమ్. గర్భం ఎలా తవ్వాలన్నది ఒక రూల్ ఉంటుంది. అవునండి, అవును. చెరువు అవుట్ ఫ్లో ఎలా ఉంటే ఉమ్, దానికంటే డెప్త్ ఒక 50 మీటర్స్ 70 మీటర్స్ తవ్వేశారు. ఉమ్, అంటే ఇప్పుడు చెరువులో ఒక గేదెలనే చచ్చిపోద్ది, మనుషులనే చచ్చిపోతాయి. యా, అలాగే స్కామ్లో ఇళ్ల స్థలాల్లో ఉమ్, ఇప్పుడు తాడిపత్రి ఊరు ఉంది, ఇంటి పక్కన లేవు స్థలాలు చెందితులు ఇస్తున్నారు. చెందిత్తుకు ఉంది, గొల్లపురంలో ఇస్తున్నారు. అంటే ఎక్కడ కమిషన్లు వచ్చి ఆఫ్ ప్రాఫిట్ ఉంటుందో ఈ ఎంపీ ఎమ్మెల్యే ఇద్దరు కలిసి అక్కడ స్థలాలు కొన్నారు. ఉమ్. అవన్నీ కూడా నిరుపయోగంగా ఉన్నాయి. ఇదే అధికార వైఎస్ఆర్సీపీ మీపై కూడా బురద జల్లే ప్రయత్నం చేస్తుంది. అది ఆరోపణలు అనుకోవచ్చు, ఏమనుకోవచ్చు, మీరు ఈ పాటికి వినే ఉంటారు. నీరు మట్టి పథకంలో ఆనాడు అధికార పార్టీ టీడీపీ ఉన్నప్పుడు ఏదో స్కామ్ చేశారనేది వాళ్ళు చెప్తున్నటువంటి మాట. దానికి మీరు ఇచ్చే కౌంటర్ ఏంటి? అలాగే నేను స్కామ్ చేస్తే వాళ్ళు ఇప్పుడు మట్టి తవ్వడానికి మట్టి ఎందుకు ఉంటుంది? ఉమ్. అవునా కదా. నేను స్కామ్ చేస్తే నేను తవ్వేద్దిని కదా. అది అంటే ఐ మీన్ మీ బ్రదర్ రవి గారితో కలిపి ఏదో చేశారని వాళ్ళు ఎక్కడా చెప్తున్నారు. లేదు. మేము ఉన్నప్పుడు రైతుల్ని అసలు మట్టి తవ్వడం అన్న విధానం ఏంటంటే అది రైతుల సొత్తు చెరువు. ఉమ్, రైతులు పొలం మెరకలు వేసుకోవడం గురించి చెరువులో పూర్వం గుణపంతో మట్టి తవ్వుకుని ఒక పేడు ఎట్టుకెళ్ళేవారు. ఉమ్, ఇప్పుడు మిషనరీ వచ్చింది కాబట్టి ట్రాక్టర్ల మీద జేసీ పెట్టుకుని ఎట్టుకెళ్తున్నారు. ఉమ్. మేము చేసింది ఏం లేదు. అక్కడక్కడ చిన్న చిన్నవి ఉంటే జరిగి ఉండొచ్చు, మేము దోచుకోలేదు. ఏమో. సార్ మీ గురించి ప్రధానంగా విన్నది అంటే పిఠాపురం నియోజకవర్గానికి ఏదో చేద్దామని ఒక 2 ప్రాజెక్టులు అయితే మనకి తెలిసిన విషయం. ఏలేరు ఆధునికీకరణ పనులు అవి మీ ఆధ్వర్యంలోనే మీరు చేపట్టినవి. అలాగే పురుషోత్తపట్నం లిఫ్ట్ ఇరిగేషన్ పిఠాపురానికి వాటర్ వచ్చేది. వాటి పనులు ప్రస్తుత గవర్నమెంట్ ఆపేసింది కావాలని, వచ్చే క్రెడిట్ మీకు దక్కనివ్వకుండా చేస్తోంది అనేది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి మాట. అందులో వాస్తవం ఎంత ఉందా? 2014లో నేను మొదలు పెడితే 4 years కష్టపడితే యా. శుద్ధగడ్డ కొండకాలువ ఆధునీకరణ, దాన్నే ఏలేరు ఫేజ్ 2 అంటారు. అంటే అది ఎందుకంటే డ్రైన్ సిస్టమ్ ఏలేరు ప్రాజెక్టుకి లేదు. ఫ్లడ్ వచ్చినప్పుడు ఈ వాటర్ అంతా కూడా పొలాల్లో స్టాగ్నేట్ అయిపోయి 2-3 days ఉండేసరికి పంట అంతా నష్టపోతున్నారు. ఓకే. దాన్ని దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారిని అడిగి 156 కోట్లతో ప్రాజెక్ట్ తీసుకొచ్చి కాకినాడలో చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేశారు. లోకల్గా గొల్లపురంలో నేను శంకుస్థాపన చేశాను. నాగులాపిల్లో సర్వే పనులు టెండర్ అయిపోయి మొదలయ్యాయి. ఈ లోపల ప్రభుత్వం పోయింది. వెంటనే ఇప్పుడు పోటీ చేసే అభ్యర్థి గీత గారు, ఎమ్మెల్యే దొరబాబు గారు ఇద్దరు 2 లెటర్లు ఇచ్చి ఈ యొక్క ఆధునీకరణ ఫేజ్ 2 అన్నది మాకు అవసరం లేదు, దీన్ని క్యాన్సిల్ చేయండి అని చెప్పి ముఖ్యమంత్రి గారికి లెటర్ ఇచ్చారు. వాళ్ళు క్యాన్సిల్ చేశారు. దాని తర్వాత దాని మీద మేము ఉద్యమం చేస్తుంటే 2-3 సార్లు అరెస్ట్ చేశారు. కాపు నేస్తం జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు కూడా మేము గొడవ చేద్దాం, గొడవ అంటే నిరసన చేద్దామని అనుకుంటే ఆ సభలో మా బాధపడలేక ప్రకటన చేయించి 1 సంవత్సరం 6 మాసాలు అయింది ఈరోజు. ఓకే.
ఇప్పుడు వరకు దాన్ని పిల్లలేదు. ఇప్పుడు దాన్ని పిల్లాలంటే 350 కోట్లు అవుతుంది. ఉమ్. గ్లాస్ పగలగొట్టడం ఎంతసేపు? ఏదైనా అవునండి, ఒక అవును, గ్లాస్ అవును. ఐటెం పగలగొట్టడం అంటే 2 నిమిషాలు. ఉమ్. దాన్ని తయారు చేయాలంటే అవును. అలాగా. పురుషోత్తపట్నం పెనాల్టీ వేశారు 2.5 కోట్లు. ఉమ్. 2.5 కోట్లు పెనాల్టీ కట్టకుండా 4 ఏళ్ళు పంటలు పోగొట్టారు. ఓకే. మరి ఈడేం ముఖ్యమంత్రి మాకు తెలియదు. ఉమ్. అంటే ఒక మండలంలో నష్టం ఉందంటే, ఉమ్. ఒక గ్రామంలో నష్టం జరిగిందంటే పంటలకు 20 కోట్లు 15 కోట్లు నష్టం ఉంటుంది. అటువంటిది పురుషోత్తపట్నాన్ని కేవలం ఏంటంటే చంద్రబాబు నాయుడు ఇచ్చిన ప్రాజెక్టులు కంటికి కనపడకూడదని దాన్ని పక్క పెట్టారు, దీన్ని పక్క పెట్టారు. ఇది జగన్మోహన్ రెడ్డి చేసిన పని. మరోవైపు ఇక్కడ సౌత్ ఎకనామికల్ జోన్ అని ఒకటి తీసుకోవడం 10,000 ఎకరాలు ప్రొక్యూర్ కూడా చేయడం జరిగింది. 1-2 అరా తప్ప ఆ పరిశ్రమలు తప్ప మిగతా అంతా భూమి ఎవరి చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఏంటి దానికి? యాక్చువల్గా పాపం అసలు ఈ ఎస్సీజెడ్ 2006లో ఇది ఐ థింక్. 2006లో రాజశేఖర రెడ్డి గారు జీవో ఇచ్చి ఈ ఉమ్. రిజిస్ట్రేషన్ ఆపి రైతుల దగ్గర బలవంత భూసేకరణ చేశారు. అవునండి, అవును. భూసేకరణ చేసేటప్పుడు రేటు తగ్గించి ఇచ్చి ఉమ్. చేశారు. ఉమ్. దాని నెక్స్ట్ అది కాకినాడ సీపోర్ట్ మన వీళ్ళు దగ్గర నుంచి జిఎంఆర్కి వెళ్ళింది. అప్రూవల్. జిఎంఆర్కి వెళ్ళిన తర్వాత మేము ఎవరికైతే బలవంతాన్ని కొనిపించి తక్కువ డబ్బులు ఇచ్చారో వాళ్ళ తరపున పోరాడి చంద్రబాబు నాయుడు గారిని తీసుకొచ్చి ఏరువాకు చేయించి ఆ 10,000 ఎకరాలకి దగ్గర 8,000 ఎకరం ఉంటుంది. 8,000 ఎకరాలకి ఎకరానికి 2 లక్షల చొప్పున దగ్గర 200 కోట్ల రూపాయలు పిఠాపురం కాన్స్టిట్యున్సీ తుని కాన్స్టిట్యున్సీ కలిపి అదనంగా ఇప్పించాం మేము. ఓకే. అక్కడ నాన్ పొల్యూషన్ ఇండస్ట్రీస్ రావడానికి అప్పుడు పెట్టారు. మళ్ళీ వాళ్ళని బెదిరించి ముఖ్యమంత్రి అరవిందో ఫార్మాకి దాన్ని హ్యాండ్ ఓవర్ చేసి మొత్తం కెమికల్ కంపెనీస్ వచ్చే విధంగా దాన్ని డిజైన్ చేశారు. ఆల్రెడీ ఒక కంపెనీ కూడా 2-3 నెలలు ఓపెన్ అవుతుంది కూడా. దాని మీద పోరాడుతున్నాం మత్స్యకారులు. మేము మత్స్య సంపద ఉండదని చెప్పి మత్స్యకారులకి జీవనోపాధికి ఇబ్బందికర పరిశ్రమని మందుల పరిశ్రమలు రావద్దని పోరాడుతున్నాం. అది యాక్చువల్గా ఏంటంటే డెవలప్మెంట్ అన్నది లేదు, ఇండస్ట్రీ అన్నది రాలేదు. వాళ్ళు కెమికల్ లేఅవుట్ ఈ కెమికల్ కంపెనీకి లేఅవుట్ కింద వేసి ఎకరం 2 కోట్లు 3 కోట్లు అమ్ముకోవాలని ఆలోచనతో వాళ్ళు ఉన్నారు. ఓకే. అది జరిగింది. సార్, ఇది యాక్చువల్గా మీరు ఒక టీడీపీ అభ్యర్థిగా ఉన్నారు, ఒక సీనియర్ నాయకులు. 2014లో ఆయన 600 హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీ అమలు చేయలేదనేది అధికార వైఎస్ఆర్సీపీ చెప్తున్నటువంటి మాట. సో అంటే ఆల్రెడీ చూసాం, పసుపు కుంకుమ పేరుతో కూడా లాస్ట్లో 10,000 ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు మీ పార్టీ అధ్యక్షులు చంద్రబాబు గారు. సో ఎంత మేరకు నమ్ముతారు? ఇప్పుడు ఆల్రెడీ సంయుక్తంగా ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశారు. ఇది ఎంతవరకు నమ్ముతారు జనాలు? దీన్ని ఏ విధంగా మీరు జనాల్లో తీసుకెళ్ళి నమ్మించగలుగుతారు, నమ్మించి ఓట్లు వేయించుకోగలుగుతారు? అంటే జగన్మోహన్ రెడ్డి నొక్కి బట్టన మీద నమ్మకం ఆల్రెడీ పోయింది. కడపలో నొక్కితే కడపలోనే పడుతున్నాయి, మిగిలిన చోట పట్టలేదు. ఓకే. బట్టను నొక్కడం ప్రెస్కి రావడం తప్పితే డబ్బులు పట్టలేదు. దాని గురించే రేపు మేనిఫెస్టోలో ఏదైతే పెట్టారో అది డీవియేట్ అవ్వకుండా ఉండడానికి, పార్టీలకి భయం ఉండడానికి ప్రజలకు ముందే ఒక బాండ్ ఇస్తున్నాం. బాండ్ అంటే నేను అనుకోనంటే ప్రామిస్, అది అవునండి, పేపర్ రూపాయనే ఇస్తున్నాం. ఈసారి ఇస్తున్నారా? ఇచ్చాం కదా, ఇచ్చాం. చంద్రబాబు నాయుడు గారి ఫోటో ఉంది, పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఉంది, కింద ఆడబిడ్డ నిధి ఉంది, తల్లికి వందనం ఉంది, దీపం పథకం ఉంది, రైతుకి 20,000 సంవత్సరానికి. వైఎస్ఆర్సీపీ చేపడుతున్నటువంటి సంక్షేమ పథకాలు కొనసాగిస్తూనే ఇవి చేస్తారు. వాటికి మించిన పథకాలు అంటారు ఇవి. ఇవి చేస్తాం, ఇవి చేస్తారు, ఇవి చేస్తాం. సరే, అది ఇంకొకటి, పని చేయించుకునే విషయంలో ఉద్యోగస్తులపై కాస్త దురుసు ప్రవర్తన ఉంటుంది ఎస్విఎస్ వర్మ గారిది అనేది. ఏంటి, ఉద్యోగస్తులు అలా బెదిరించేస్తే ఎట్లా అంటున్నారు కొంతమంది. మేము ఫ్రెండ్లీగా ఉంటామండి. ఉద్యోగస్తులకి డిన్నర్ పెట్టిన రోజులు ఉన్నాయి, టీచర్స్ డేలు పెట్టిన రోజులు ఉన్నాయి, ఉద్యోగస్తులు బర్త్డే అయితే కేక్ కట్ చేయించిన రోజులు ఉన్నాయి. ఎందుకు మాకేమన్నా శత్రువులా, ఏమన్నా భూమి తగదాలా? ఒక పేదవాడు పాస్బుక్ దగ్గర ఏదన్నా డిమాండ్ చేశారు లేకపోతే ఇబ్బంది పెడుతున్నారన్నప్పుడు గట్టిగా మాట్లాడతాం, తప్పే. పేదవాడిని ఇబ్బంది పెట్టేటప్పుడు అధికారి ప్రజల జీతం తీసుకునేటప్పుడు నేను కోప్పడి పరిస్థితి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అవుతుంది. అడుగుతాం ఒకసారి 1-2 సార్లు న్యాయబద్ధంగా ఉన్నది చేయకపోతే మరి అది మనకి ఓటు వేసే విషయంలో కొంచెం ఎక్కడో అది ఎక్కడ లేదు, అలా ఉండదంటారు. ఎందుకంటే సాక్షాత్తు మీ అధినేత చంద్రబాబు నాయుడుపై ఉంది. ఎందుకంటే ఆయన పరిపాలన బాగుంటుంది, అందుకే ఉద్యోగస్తులు కాస్త యాంటీగా ఉన్నారు.
లాస్ట్ టైం ఎలక్షన్స్లో కూడా కాస్త ఉద్యోగులు ఓట్ బ్యాంక్ పడలేదు అనేది ప్రధానంగా వినిపిస్తున్నాడు. కరెక్ట్ అండి. లాస్ట్ టైం ఎలక్షన్లో వేశారు, అక్కడ ఉన్నది విక్కుపోయాడు, వచ్చి జీతం నుంచి తగ్గిపోయింది. అదే ఇప్పుడు దాని రిజల్ట్స్ కూడా చూసేవాళ్ళు చూస్తారు, అది వేరే విషయం. ఎవరో కూడా కోప్పడరండి, వర్క్ చేయిస్తారు. వర్క్ చేయవలసిన పరిస్థితి కూడా వస్తుంది. మనం శాలరీ తీసుకున్నప్పుడు పని చేయాలి, కానీ దాని మించి ప్రెజర్ ఎవరు పెట్టరు. మేమేం అడుగుతాం, ప్రజలకి చేసే పనుల్లో డిలే అయినా, పారదర్శకత లేకపోయినా. ఇప్పుడు ఒక రైతు పల్లెటూరు నుంచి నా దగ్గర బయలుదేరాడు, నేను 3 రోజులు తిప్పాను అనుకోండి, వాడికి 3,000 లాస్ అవుతుంది. నేను అందుకనే ఉదయం 7:30కి నేను ఆఫీస్ ఓపెన్ అవుతుంది మరి. ఓకే, 7:30కి ఒకవేళ పని మీద వచ్చినా మాతో మాట్లాడతాడు, 9ంటికి వెళ్ళిపోతాడు. ఆడి పని ఏమైందని 10-10:30కి మేము ఎవరో ఒకరు ఆ ఫోన్లో మాట్లాడతాం, నీది ఎలా ఉందిరా బాబు, రేపు ఎల్లుండి అవుద్ది, లేకపోతే నువ్వు ఎక్కడికి రాకని చెప్తాం. అంటే అతని రెగ్యులర్ బిజినెస్ డిస్టర్బ్ అవ్వకుండా, లాస్ అవ్వకుండా, మనకు ఓటేసాడు కాబట్టి మనం సర్వీస్ చేయాలి కాబట్టి మేము ఆ యాంగిల్లో సర్వీస్. ఒక ముఖ్య నేతతో మీకు పొసగటం లేదు, ఆయన రెబల్ ఎస్విఎస్ వర్మ, ఆయన ఎవరి మాట విండు అనేది సాక్షాత్తు అధినేతకి మీ గురించి చెప్తున్నటువంటి మాట. మరొక వైపు మీకు ఎవరి మీద కోపం వచ్చినా సరే మీ అధినేత చంద్రబాబు నాయుడుకి చెప్పి సస్పెండ్ చేయించిన దాఖలాలు కూడా లేకపోలేదు. వర్మగారు చెప్పింది, వర్మగారు చెప్పారంటే అది సాక్షాత్తు చంద్రబాబు చేస్తాడు అన్నట్టుగా అది ఒక టాక్ అయితే వినిపిస్తోంది. ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? అంటే మీకు నచ్చకపోతే ఆ వ్యక్తిని గురించి కంప్లైంట్ ఇవ్వడం, పార్టీ లైన్లో తప్పు చేస్తే కొన్ని తప్పులు క్షమించి తప్పులు ఉంటాయి. ఎలక్షన్లో చేసిన తప్పుల్ని నా కాన్సెప్ట్ అయితే అసలు క్షమించకూడదు. అసలు ఎలక్షన్లో ఎన్ని పోటీ పడిచిన వాళ్ళని మనం రేపు అదే పని చేస్తాడు అది చేత నేను డిసైడ్ చేయడం కాదు. కొంతమందిని చేసామంటే ఆ మండలంలో కేడర్ తిరగబడింది. ఇలా నష్టం చేస్తారా పార్టీకి, ఎందుకు ఊరుకుంటారు? ఒక కేడర్ మాట వినవలసిందే కదా. నాకు ఎవరితోటి కూడా, సీనియర్స్ ఎవరితోటి కూడా నాకు విభేదాలు లేవు. కొంతమంది సీనియర్స్ అని చెప్పుకుంటారు కానీ మధ్యని మరి గ్యాప్లు వచ్చిన కౌంట్ చేయరు కదా. ఇప్పుడు మీరు ఈ ఛానల్లో 20 years వర్క్ చేశారు, మళ్ళీ ఏబిఎన్కి వెళ్ళారు, మళ్ళీ వచ్చారు. మీ ఛానల్లో సీనియరా జూనియరా? మీరు సీనియర్నేనండి. ఎలాగవుతారు? పెరుగుతూ వస్తుంది కదా. పెరిగితే ఎలా వస్తారు? మీరు గ్యాప్ ఇచ్చి మీ ఛానల్ని పెంచిన ఛానల్ కాదని మీ వేరే ఛానల్కి వెళ్ళారు, అలా అయితే జూనియర్లు అవుతాం. మరి జూనియర్లు అవి పెద్ద పట్టించుకోవాల్సిన పని లేదు. నేను పార్టీ లైన్లో ఉంటా. మా కాన్స్టిట్యున్సీలో ఏలు పెట్టినప్పుడు మేము ఎవరన్నా మాట్లాడతాం, అలాగే నేను ఇంకో కాన్స్టిట్యున్సీలో ఏలు పెట్టకూడదు. సరే, ఇంకొకటి మీ భార్య లక్ష్మీదేవి, మరోవైపు గిరీష్ వర్మ మీ తనయుడు, ఇద్దరు కూడా ఆల్రెడీ ప్రచారంలో ఉన్నారు. మీకంటే ఎక్కువగా మీ మిస్సెస్ గారి గ్రాఫ్ పెరుగుతుందని కూడా టాక్ వినిపిస్తుంది. దాన్ని మీరు పాజిటివ్గా తీసుకుంటారా, నెగిటివ్గా తీసుకుంటారా? పాజిటివ్గానే తీసుకుంటా. ఎవరు వచ్చినా ఇంటికి వచ్చిన వాళ్ళు నాకంటా ముందు ఆవిడ భోజనం పెడితే, ఆ టిఫిన్ టైం అయితే టిఫిన్ పెడితే అందరితో కలివిడిగా ఉంటుంది. మా నాయకులు కూడా నాకంటా ఆవిడని లైక్ చేసి పరిస్థితి కూడా ఉంది. అంటే అలాగని కాదు, సరదా చెప్తున్నాను నేను. అంటే మన కోసం ఒకటి అర్థం చేసుకోవాలి, రాజకీయ నాయకులందరూ కూడా కార్యకర్తలు అన్నవారు మన బంధువులు కాదు, మన అన్నదమ్ములు కాదు. వాళ్ళు ఎందుకు చేయాలి మనకి అన్నది ప్రశ్న మనం వేసుకుంటే, వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవడంలో కానీ, వాళ్ళకి సపోర్ట్ చేయడంలో కానీ మన మనసు పటిష్టంగా వాళ్ళ తరపున ఉంటుంది. వాళ్ళు ఏంటంటే పార్టీ ఇంట్రెస్ట్, వాళ్ళు నలుగురికి సేవ చేయాలన్న ఆలోచనతో వాళ్ళు విలువైన సమయం వదులుకుని, వ్యవసాయం చేసుకున్నాడు వ్యవసాయం వదులుకుని, వ్యాపారం చేసుకున్నాడు వ్యాపారం వదులుకుని కార్యక్రమాలు చేస్తూ వాళ్ళు జేబులు ఖర్చు పెట్టుకుంటూ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళని ఎట్టి పరిస్థితులని మన కుటుంబ సభ్యుల కంట ఎక్కువ గౌరవించాలి, ఎక్కువ ప్రొటెక్ట్ చేసుకోవాలి. డైరెక్ట్ కూర్చుంది సార్ ఇది. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే ఆయన ఫోటో పెట్టుకుని మేమే ప్రచారం చేసుకుని మేమే గెలిపించుకుంటామని చెప్తున్నారు. మరొక వైపు టికెట్ కేటాయించలేదు వర్మకి. 2014 రిపీట్ కాబోతుందా? అసలు మీరు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారి యొక్క తంబురులు చెప్పాను. ఆ తంబురుల్లో కొన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. స్థానికుడా కాదా? ఓకే, మీ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తామండి. ఒక నిమిషం. ప్రజల్లో వర్మకి టికెట్ ఇస్తామంటే ఇమ్మంటున్నారా వద్దంటున్నారా? మా దగ్గర IVRS అని ఉంటుంది, అడుగుతారు. చంద్రబాబు నాయుడు గారు మామూలు ఎక్సర్సైజ్ చేయరు.
ఇన్ని అన్నీ కూడా కోరుకున్నప్పుడు నాకు రాదని ఎలా అనుకుంటాను నేను? పార్టీలో ఉన్న కొంతమంది సీనియర్లే చంద్రబాబు వద్ద వాపోతున్నటువంటి పరిస్థితి. ఆయనకి టికెట్ ఇవ్వద్దండి, ఆయన మన మాట వింటలేదు అనేది. ఇది ఎంతవరకు వాస్తవం? దీన్ని మీకు ఇక్కడ ఉండేటువంటి ప్రత్యర్థులు నేను మరి మీ గురించి మీకే తెలియాలి. వాళ్ళు మాట వినకపోయినా మా గురువు చంద్రబాబు నాయుడు మాట వింటున్నా కదా. అవును. చంద్రబాబు నాయుడు గారు గంగలో దూకమంటే దూకుతాను. అది జిల్లాలో వర్మ ఒక్కడే. చేత చంద్రబాబు నాయుడు గారు కూడా ఈవేళ రేపు ఎవడో చెప్తే టికెట్ ఇవ్వరు. జగన్ దించాలంటే పవన్ కళ్యాణ్ ఆయన ఫ్రెండ్స్ ఉన్నారు, లేకపోతే ఎవరో డైరెక్టర్లు చెప్పాను ఆయన 5 సీట్లు. చంద్రబాబు నాయుడు గారు మా ఫ్రెండ్స్ ఏదో చెప్పారు వర్మకి ఇవ్వద్దన్నారు, ఇంకో 5 సీట్లు. ఇద్దరు చెరుకో 10 కలిసి ఇష్టం వచ్చినట్టు ఫ్రెండ్స్ పనిచేసుకున్నారు అనుకోండి. మళ్ళీ జగన్ బాబు పైకి ఎక్కుతాడు, మళ్ళీ మనల్ని షిప్లో రవాణా చేస్తాడు బయటికి. ఇంకేమీ లేవు కదా, కేజీ లెక్క అమ్ముతాడు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రకటన మీరు వినలేదు. కుప్పంలో బాగోలేదంటే కూడా నేను ఇక్కడ తీసుకోనన్న టైప్లో మాట్లాడేస్తాను చంద్రబాబు. ఈవేళ 175 నియోజకవర్గాల్లో ఏ విధమైన ఒత్తిడి కానీ ఏ విధమైన స్వార్థం కానీ లెక్క చేయకుండా, మెరిట్ని డిమెరిట్ చేయకుండా, మెరిటే సెలక్షన్. ఆ మెరిట్లో నేనుంటే నాకు వస్తుంది. ఒకవేళ జనసేన ఉంటే జనసేనకి వస్తుంది. మీరు చెప్తున్నట్టుగా మీ మనసులో ఉన్న మాటే నెరవేరుతుందని మనము అనుకుందాం. ఎందుకంటే ఐ థింక్ 14వ తారీఖు కావచ్చు, 18వ తారీఖు కావచ్చు, వాళ్ళ యొక్క లిస్ట్ లో ఎస్విఎస్ వర్మ పిఠాపురం టీడీపీ అభ్యర్థి లేదని చెప్తారు. 1 మినిట్ సార్, అది కన్ఫర్మ్ చేస్తే ఓకే అయిపోయింది. లేదు అన్న పక్షంలో మీరు, ఎందుకంటే ఇక్కడ కాపు వర్సెస్ కాపు కింద ఇక్కడ ఆల్రెడీ పోటీలు దిగుతారు. ఇప్పుడు వర్మ ఒక రాజులకు సంబంధించిన ఒక వ్యక్తి, పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి ఒక మేనిఫెస్టో తోటి ఆయన ముందుకు రాబోతున్నారా? ఇప్పుడు మీరు క్యాస్ట్ ఎత్తారు కాబట్టి చెప్తున్నా, నాకు క్యాస్ట్ లేదు, నా సర్వీసే నా క్యాస్ట్. అన్ని కులాలు కలిస్తే వర్మ. ఏమండి, ఇక్కడ కాపులు 82,000 ఉన్నారు, బీసీలు 79,000 ఉన్నారు, రెడ్లు 13,000 ఉన్నారు, ఎండీలు 15,000 ఉన్నారు, ఎస్సీలు 38,000 ఉన్నారు. ఇవన్నీ మేజర్ వర్గం. అదే కాపులు నా పక్షాన లేకపోతే నాకు 50,000 మెజార్టీ ఎలాగొస్తే 2009లో 1000 ఓట్లతో ఎందుకు ఓడిపోతాను, అలాగే మొన్న 14,000 ఓట్లతో ఎందుకు ఓడిపోతాను. ఆ కమ్యూనిటీలో కూడా నా కుటుంబం, కుటుంబాన్ని అప్పు చేసుకున్న కుటుంబాలు ఉన్నాయి. దగ్గర 40,000-50,000 ఓటింగ్ నాదే. అది ఓకే. చేత ఏంటంటే నేను ఆ ఆలోచన అన్నది నాకు లేదు. 100% వస్తుంది. రాని పక్షంలో చంద్రబాబు నాయుడు గారి మాట నాకు వేదం. అట్ ది సేమ్ టైం ప్రజాభీష్టం, ప్రజలు ఏమన్నా వారి నిర్ణయాలు ఎలా ఉంటాయో నాకు తెలియదు. సార్, ఇది నెక్స్ట్ టైం ఎలక్షన్స్ ఎన్ని సీట్స్ వస్తాయని మీరు భావిస్తున్నారు టీడీపీ జనసేన కూటమికి? నేను అనుకోనండి, ఒక 140 సీట్స్ వరకు వస్తాయి. 140 అంటే ఇంకా 35 ఇస్తున్నాం జగన్ గారు. సార్, ఇంకొక విషయం, యాక్చువల్గా మాకు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్కు ముందే మాకు దగ్గర 90 సీట్ల పైన ఉంది సర్వే. అన్ని కులాలు అన్ని మతాలు కలిపితే ఎస్విఎస్ వర్మ అంటున్నారు మీరు. ఇప్పుడు జనసేన టీడీపీతో పాటు ఈ మధ్య 4-5 రోజుల క్రితం జరిగిన పరిణామాలు కనుక చూస్తుంటే బీజేపీ కూడా తమ వంతు ఇతోధికంగా మీతో కలిసి పనిచేయడానికి సన్నద్ధం అవుతోంది. ఈ క్రమంలోనే మన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీ రావడం కూడా జరిగిపోయింది. ఒక మతతత్వ పార్టీ మీతో పాల్పంచి కూడా అది మీకు మైనస్సా ప్లస్సా? అంటే ఇక్కడ కూడా ముస్లిం ఓట్ బ్యాంక్ మనం చెప్పుకున్నాం ఆల్రెడీ, ఎంత ఓట్ షేర్ ఉందని అండి. ఒకవేళ అది మీకు మైనస్ అవుతుందా? మైనస్ ఉన్నది బీజేపీ కదా మీతో కలిసి పనిచేసి యాంగిల్లో చూస్తున్నారు. మతతత్వ పార్టీ అని మనం చూస్తున్నాం. మతతత్వ పార్టీ అయితే ఎందుకు వస్తాయండి? 370 సీట్లు 350 సీట్లు పక్కన పడేస్తారు కదా ప్రజలు. భారతదేశ ప్రజలు ఎందుకేస్తారు? అంటే ఒక హిందువులుగా మనం ఏదో అనుకుంటున్నా కానీ అంటే ప్రజలు ఎలా ఉన్నారంటే అదిగో పులి అంటే ఇదిగో తోక అంటారు. ఇప్పుడు సోషల్ మీడియా వస్తుంది, ఎవరికో టికెట్ లేదంటే టికెట్ పోయింది అంటున్నారు. మళ్ళీ కంచే బీడి కంటే ఈడికి వచ్చింది ఆడికి పోయింది అంటున్నారు. అదన్నీ ఊహాగానాలు. మతతత్వ పార్టీ అయితే ఓకే అనుకుందాం, ఓడించాలి కదా. ఇప్పుడు మళ్ళీ అత్యధిక మెజార్టీతో గెలిచిలా ఉన్నారు. ఇప్పుడు ప్లస్ మైనస్ ఉంటుంది. బీజేపీ రావడం వల్ల ప్లస్ ఉంటుంది, మైనస్ ఉంటుంది. బీజేపీ రావడం వల్ల రాష్ట్రం డెవలప్మెంట్ లైన్లో పర్ఫెక్ట్గా వెళ్తుంది.
అలాగే రేపు రాజధాని కట్టాలి, సపోర్ట్ ఉండాలి. పోలవరం కట్టాలి, సపోర్ట్ ఉండాలి. మా సార్కి ఏం కేసులు ఏమి లేవు కదా. అవును. మన జగన్మోహన్ రెడ్డి గారు ఓన్లీ ఏంటంటే కేసుల గురించి తాకట్లు పెట్టేశాడు రాష్ట్రాన్ని. చంద్రబాబు నాయుడు ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా ఢిల్లీ వాళ్ళు భయపడతారు. 1000 అడుగుతాడో, 2000 అడుగుతాడో, లేకపోతే ఉపాధి హామీ నుంచి ఏమైనా కొత్త స్కీములు పెట్టాడని భయంతో ఉంటారు మంత్రులందరూ. అవును. ఆ యాంగిల్లో రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా బీజేపీకి వెళ్తున్నారు తప్పితే ఇక్కడ ఏదో మతతత్వ పార్టీ అన్నది ఎక్కడుందండి? మతతత్వ పార్టీ ఓడిపోవాలి కదా, మళ్ళీ మూడోసారి నగ్గడానికి సిద్ధంగా ఉంది. సో ఇటువంటి ఇబ్బంది ఉండదు బీజేపీ తమతో కలిసి అంటే అట్లా కదా, కొద్దిగా మైనస్ ఉంటుంది, కొద్ది ప్లస్ ఉంటుంది. మనం చెప్పుకోవాలి. మతతత్వ పార్టీతో పొత్తున్నా ఇక్కడ వర్మ నవాబుల్ని అభిమానించాలి, నవాబుల యొక్క సమస్యలను చూడాలి, నవాబుల్ని సొంత మనుషులా చూసుకోవాలి ముస్లింస్. అంతే తప్పితే వేరే విధంగా ఆ ఎఫెక్ట్ ఉండదని నేను అనుకుంటున్నాను. ఓకే. ఈ 5 ఏళ్ల పెండెం దొరబాబు నియోజకవర్గ పాలనలో మీరు గుర్తించినటువంటి స్కామ్లు ఏమిటి? ఒకవేళ రేపటి రోజు మీ అధికార పార్టీగా మీరుంటే గనక వీటి మీద ఎటువంటి విచారణ జరిపే, వేటిపైన విచారణ జరిపే అవకాశం ఉంది? ఎక్కువగా అంటే మీరు ఆల్రెడీ ధర్నాలు, ఎజిటేషన్స్లో పాల్గొన్నారు, అవి ఆల్రెడీ మేము చూస్తూ ఉంటాం న్యూస్లో. సో ఈ క్రమంలో రేపటి రోజున అధికారం మీరు చేపడితే గనక ఎటువంటి వెలికి తీసే అవకాశం ఉంది ఇక్కడ కుట్రకోణ? రికార్డెడ్గా వాటి మీద కంప్లైంట్లు ఇచ్చి ఎక్కడికక్కడ పెట్టుకున్నాం. ఈ మట్టి స్కామ్ మీద ఒకటి, పోలవరం గట్ల మీద స్కామ్ మీద ఒకటి, అలాగే ఇళ్ల స్థలాల స్కామ్ మీద ఒకటి, వీటన్నిటి మీద ఎంక్వైరీ చేసి ఎట్టి పరిస్థితుల్లోని అవసరమైతే రికవర్ చేస్తాం. సార్ ఇందాక ఒక ఆయన ఎవరికైనా చెప్పారు మీ గురించే, ఈలేరు కాలువగట్టుకు సంబంధించి అక్కడ కబ్జా చేయడం, ఆల్రెడీ ఆ విషయంలో ఆనాడు ఐ థింక్ కాలువగట్ల మీద కొంచెం అక్రమ నిర్మాణాలు చేపడితే మీరు దాన్ని అడ్డుకున్నారు. సాక్షాత్తు ఆనాడు హోంమంత్రి, డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి నిమ్మకాయల చినరాజప్ప మీద కూడా. సో మీ యొక్క ఫైర్ బ్రాండ్ అనేది చెప్పడానికి అది ఒక మచ్చుతునగా చాలా మంది చెప్తున్నారు మీ పార్టీ వాళ్ళు. సో ఇవన్నీ మీకు ఎలా అనిపిస్తూ ఉంటుంది? అంటే అంటే ఇందాక మీతో అన్నాను, ఇక్కడ కొంతమంది సీనియర్లతో మీకు పొసగడం లేదని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. మాకు వాటర్ వచ్చి మౌత్ అంటే నోరు, ఇందులోంచి వాటర్ వస్తుంది. అక్కడ కన్స్ట్రక్షన్ అవుతుందని హోంమంత్రి గారికి నేను చెప్పాను, నాకు తెలియదు అన్నారు. మరలా చెప్పాను ఆపట్లేదంటే నాకేమీ తెలియదు అన్న. ఎస్సీని అడిగితే హోంమంత్రి గారు చెప్పాల. మరలా అడిగాను, మీకు తెలియదు అంటున్నారు, మరి నేను అక్కడ మీ నియోజకవర్గం అది మీరు ఆపుతారా నన్ను, నేను వెళ్ళి అక్కడ ఫైట్ చేసుకోవాలా, నా నియోజకవర్గ సమస్య వెళ్తే వెళ్ళాను. అప్పుడు కలెక్టర్ కార్తికేయ మిశ్రా గారు, ఆయన జెన్యున్ పర్సన్, ఏది రూల్ ఉంటే రూల్ పొజిషన్ వెళ్తారు. ఆయనకి ఫోన్ చేశాను, వెంటనే డిఎస్పీకి చెప్పి డిఎస్పీని సస్పెండ్ చేస్తానన్నాడు. రూల్ పొజిషన్ కూడా చెప్పాడు, కలెక్టర్ ఎలా సస్పెండ్ చేయొచ్చు, స్ట్రక్చర్ రిమూవ్ చేయమన్నాడు. అంటే అది విచిత్రమైనది ఏంటంటే కింద కాలువలతో పైన షాపింగ్ కాంప్లెక్స్. ఓకే. ఆ స్ట్రక్చర్ పిల్లర్స్ స్ట్రక్చర్ అవుతాయి, ఆ ఫోర్స్ తగ్గుద్ది, మాకు వచ్చి వాటర్ తగ్గిపోద్ది టైలాండ్. అసలు దాని గురించి కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఆ రోజు మీరు ప్రతిపక్ష నేత కాదు, ఇది కాదు, సాక్షాత్తు అధికార పార్టీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే, సాక్షాత్తు నిమ్మకాయల చినరాజప్ప వెళ్ళడం జరిగింది. అది మీ యొక్క ట్రాన్స్పరెన్సీకి నిదర్శనం. మీ గురించి ఎవరైనా చెప్పుకోవాల్సి వస్తే ఇది ఒక మచ్చుతురంగా చెప్పుకోవచ్చు. ఎనివే, థ్యాంక్ యూ సో మచ్ ఎస్పీఎస్ వర్మ గారు. మీ మనసులోని ఉన్నటువంటి ఆ సంకల్పం నెరవేరాలి, మీ అడుగులు అసెంబ్లీ వైపు పడాలని మనస్ఫూర్తిగా ఫ్రైడే పోస్టర్ తరఫున మేము కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఫ్రైడే పోస్టర్కి మీకు థ్యాంక్ యూ, అభినందన.